ఈ రోజుకి నేను సంయమనం పాటించి మర్యాదగా మాట్లాడతామంటే ఎవడి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. నీ అమ్మ మొగుడు అంటాడు ఒకడు. నా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు, నాకు సంస్కారం నేర్పించాడు. మా అమ్మ మొగుడు నాకు నీతిగా బతకడం నేర్పించాడు, నిజం చెప్పడం నేర్పించాడు, నిజం చెప్పి నిజంగా బతకడం నేర్పించాడు. నాకు మీకు నేర్పించావా? మీకు తెలుసా? నిజమే చెప్పగలరా? మీరు చేసిన నిజాలేంటో చెప్తారా? మనం అంత గొడ్డలు చింపుకొని అరుచుకోవాల్సిన అవసరం అంతా ఏం లేదు. ఇప్పుడు మనం ఒక ఆరోపణ చేసామంటే మన దగ్గర ఆధారాలు ఉండాలి కదా. మాట్లాడితే నా దగ్గర లెక్కలు ఉన్నాయి, నేను లెక్కలు తీస్తాను, ఎందుకు పోసిపోలు మాటలు. తెలుగు సినీ పరిశ్రమ ఆస్కార్ స్థాయికి వెళ్ళిందని చెప్పేసి అందరూ గర్వంగా ఫీల్ అవుతుంటే నీలాంటి వచ్చి 80 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, అది అంత బోగస్ అనే ప్రచారం జనాల్లోకి తీసుకెళ్ళడం కాకపోతే ఇప్పుడు నువ్వు అంత మాట పడ్డావు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఫీల్ అయిపోతున్నావు కదా, నా అమ్మ మొగుడు అంటారా అని చెప్పేసి అని, నీ అమ్మ మొగుడు అన్నాడు ఒకడని చెప్పేసి అని. ఆ మాట అన్న తర్వాత కూడా నీ దగ్గర ఉన్న ఆధారాలు జనాలు చూపిస్తే అయిపోద్ది కదా. ఇంకా అంతకన్నా పెద్ద మాట ఏముంటుంది? తల తీసేసినంత పని అయిపోయిందా? ఆధారాలు ఉంటే చూపించి ఇంకా ఎందుకు పోసిపోలుకోళ్ళు, నా దగ్గర లెక్కలు ఉన్నాయి, అకౌంట్లు తెలుసు, కాళ్ళు పట్టుకున్నాడు, ఇవన్నీ అందరూ చెప్పే మాటలే. మీ పైన ఒక అభిప్రాయం, ఒక గౌరవం ఉంది. మీరు ఒక ఆరోపణ చేశారు, దానికి ఆయన కౌంటర్ ఇచ్చాడు, దానికి మీరు బాగా హర్ట్ అయిపోయారు. హర్ట్ అయిపోయినప్పుడు ఏం చేయాలి? నన్ను అంత మాట అంటారా అని చెప్పి పౌరుషం మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న లెక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి బయట పడే, మీడియా ముందు పడేసప్పుడు నువ్వు రారా నీ అమ్మ మొగుడు అన్నావు కదా, ఇప్పుడు నీ అమ్మ మొగుడు సమాధానం చెప్తారని చెప్పని అడుగు నాగబాబుని. ఎంత పోసిబుల్ కాదు కాబట్టి ఎందుకు వచ్చింది మనకి? ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ ఒక స్థాయికి ఎదిగింది, దాన్ని చూసి గర్వించి తగ్గాల. మనం తీసిన సినిమాలు పక్కోడికి తెలియదు. గట్టిగా మాట్లాడితే చెప్పుకునే సినిమాలు మన దగ్గర ఉండవు. తీసినోడిని ఎదగనివ్వాలి. మన దరిద్రం ఏంటంటే, తెలుగులో ఉన్న దరిద్రం ఏంటంటే, ఒకటి ఎదుగుతుంటే ఇంకొకటి చూడలేడు. ఏదో ఒక ఆరోపణ, ఏదో రకంగా మీడియాలో హైప్ ఉండాలి. దేని మీద ఆరోపణ చేస్తేనే కానీ మనకు గుర్తింపు ఉండదు మన బతుకులకి. ఇప్పుడు ఆయన అడిగితే నువ్వు హర్ట్ అయ్యావు, నీ దగ్గర శాతం అయితే ఆధారాలు చెప్తే అయిపోద్ది కదా. ఇంకా ఎందుకు సొల్లు మాటలో నీ అమ్మ మొగుడు అన్నారో, సరే నువ్వు కూడా ఆధారాలు చూపించి ఇప్పుడు రారా నీ అమ్మ మొగుడు అన్నావు కదా, నీ అమ్మ మొగుడు లెక్కలు చూసుకొని దా అని చెప్పని అడుగు నాగబాబుని, సరిపోద్ది కదా. ఎందుకు ఈ పనికి మాల మాటలండి? వయసులో పెద్దోళ్ళు. తెలుగు సినీ పరిశ్రమ ఒక స్థాయికి ఎదిగింది, దాన్ని చూసి గర్వపడండి. మేము గర్వపడుతున్నాం, దాన్ని చూసి మీరు కూడా గర్వపడండి. ఇలాంటి లేఖి ఆరోపణలు మానేయండి దయచేసి, సరేనా?